ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏపీపీఎస్సీ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ, TNSF, ITDP ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ కార్యదర్శి, PS చైర్మన్ను సస్పెండ్ చేయాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఆ రోజు అనేక హామీలు ఇస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, సంవత్సరానికి 5 లక్షలతో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈరోజు మాయమాటలాడి నిరుద్యోగుల తల్లిదండ్రులతో ఓట్లు వేయించుకొని ఈరోజు ఒక పోస్ట్ కానీ ఇవ్వకుండా అది గ్రూప్ 1 పోస్టుల్లో ఇస్తూ అది 150 కోట్లకు స్కామ్లో తీస్తూ 25,000 DSPలు పోస్టులను 1.5 కోటికి అమ్ముకుంటూ ఒక్కొక్క ఉద్యోగాన్ని, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ను ఒక పోస్టును 2.5 కోటికు అమ్ముకుంటూ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుద్యోగ యువతులు కాయ కష్టంతో తల్లిదండ్రులు వాళ్ళు పొదుపు చేసుకొని ఇచ్చినటువంటి డబ్బులతో అనేక ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లో వాళ్ళు కోచింగ్ తీసుకుంటూ ఈరోజు పాల్పడితే ఆ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వారిని కూడా ఈరోజు వారికి వెనుకబెట్టి వీరు కావాల్సినటువంటి వైసీపీ తొత్తులకు కావాల్సినటువంటి వారికి ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను అమ్ముకోవడం చాలా ఈ దౌర్భాగ్యము. అదేవిధంగా మేము దీన్ని ఖండిస్తున్నాము. ఎవరైతే ఏపీపీ చైర్మన్ ఉన్నారో వారిని కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించి వారిని సస్పెండ్ చేయాలని TNSF ద్వారా, నిరుద్యోగ యూత్ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. సిగ్గులేని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని కూడా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాము. కాలంలో యువతను నిర్వీర్యం చేస్తూ ఉంది. పట్టా చేత పట్టుకొని పొట్ట కోటు కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయి ఎక్కడైనా జాబ్ క్యాలెండర్ జగన్ రెడ్డి అందిస్తాడేమో, ఇక్కడ రిలీజ్ చేస్తారేమో, ఏ గ్రూప్ 1, ఏ గ్రూప్ 2, ఏ గ్రూప్ 3, ఏ గ్రూప్ 4 కానీ ఏమైనా చిన్న ఉద్యోగాలైనా కనీసము ఇస్తారేమో అని ఆశలు నేర్పుకున్నటువంటి యువత పైన నిరాశ నిస్పృహలతో ఉన్న యువతని నిర్వీర్యం చేస్తూ ఇవాళ దాదాపు 150 కోట్లు మరి ఈరోజు ఏపీపీఎస్సీలో అవినీతి జరిగిందంటే మరి ప్రభుత్వం సమాధానం చెప్పాలా? దాదాపు ఇన్ని ఉద్యోగాల్ని అమ్ముకోవడం కాకుండా దానికి సంబంధించినటువంటి పెదవి ఇవ్వకుండా మరి వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా యువతని నిర్వీర్యం చేస్తూ యువత యొక్క జీవితాలతో ఆడుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. మరి ఏటా 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఎందుకు పెట్టాం? మరి మాట తప్పును మనం తిప్పనని ఈరోజు మాట మడము తిప్పేసి కోడు తిప్పేసి మరి ఈరోజు కేవలం నేను బటన్లు నొక్కాను నాకు నొక్కండి అంటే బటన్లు కాదు, ప్రజలు ఈ పీక నొక్కుతారు. ఈ ప్రభుత్వం దిగిపోయే రోజులు దగ్గరలో ఉంది. మరి యువతని ఇంత అసమర్థులుగా చేస్తూ వారి ఉద్యోగ భవిష్యత్తు లేకుండా చేస్తూ వారికి అన్యాయం చేస్తూ వారి కడపపోతనేది ఊరు చెప్పదు. తప్పకుండా దీనికి తగిన మూల్యం ఈ జగన్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందిగా ఈ హెచ్చరిస్తాను.